వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ చరిత్ర, అసఫ్ జహీలు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణ చరిత్ర, అసఫ్ జహీలు. నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ గురించి తెలుసుకుందాం. నిజాం అనే బిరుదును తీసుకున్న తొలి పాలకుడు ఇతనే. రెండవ ఆసఫ్ జా అనే బిరుదుతో పిలుస్తారు. ఈయన నిజాంలలో ఎక్కువ కాలం పాలించారు. ఇతడు మరాఠాల దాడుల నుంచి అనగా మహారాష్ట్రుల దాడుల నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చాడు. ఇతను విఠల్ సుందర్ అనే బ్రాహ్మణుడిని దివాన్గా నియమించుకున్నాడు. ఇతని కాలంలో నియమించుకున్న మహిళా అంగరక్షకులను జాఫర్ పల్టన్ అని అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. తన సోదరుడు సలాబత్ జంగ్ ఆంగ్లేయులకు ఇచ్చిన ఉత్తర సర్కారులను వెనక్కి తీసుకొని పన్నులను వసూలు చేయడానికి అధికారులను నియమించాడు. కానీ 1766 నవంబర్ 26న కాండ్రేగుల జోగిపంతులు అనే దుబాసి మధ్యవర్తిత్వం వల్ల ఉత్తర సర్కారులను సంవత్సరానికి 9 లక్షల రూపాయల ఒప్పందంతో ఆంగ్లేయులకు ఇచ్చాడు. ఈ ఒప్పందంలో పాల్గొన్న ఆంగ్లేయ అధికారులు జనరల్ కైలాండ్, జనరల్ స్మిత్. ఉత్తర సర్కారులు అంటే శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు. గుంటూరును తన సోదరుడైన బసాలత్ జంగుకు ఇచ్చాడు. 1878 నాటికి గుంటూరును కూడా ఆంగ్లేయులకు కట్టబెట్టారు. విజయనగర జమీందారు అయిన చిన్న విజయ రామరాజు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే 1794లో ఆంగ్లేయులు పద్మనాభ యుద్ధంలో అతన్ని అంతం చేశారు. జోగి పంతులును రాజమండ్రి సర్కారుకు మజుందారుగా నియమించారు. 1790లో నిజాం అలీఖాన్, ఆంగ్లేయులు, మరాఠీలు కలిసి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ను మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడించి 1792లో శ్రీరంగపట్నం సంధిని కుదుర్చుకున్నారు. నిజాం అలీఖాన్ మరాఠీలకు చెల్లించాల్సిన చౌతు, సర్దేశ్ ముఖ్లను చెల్లించకపోవడంతో 1795లో ఖుర్దా యుద్ధంలో నిజాం అలీఖాన్ను మరాఠీలు ఓడించి 3 కోట్ల రూపాయల నష్టపరిహారంతో పాటు సోలాపూర్ను స్వాధీనం చేసుకున్నారు. నిజాం అలీఖాన్ కాలంలో రేమాండ్ అనే ఫ్రెంచి అధికారి సైనిక సేవలు అందించాడు. రేమాండ్ అనే అధికారి 1786లో హైదరాబాదులోని ఫతే మైదానంలో గన్ ఫౌండరీ అనే తుపాకుల, ఫిరంగుల కర్మాగారాన్ని నిర్మించాడు. రేమాండ్ను మాసారాం అనే పేరుతో పిలుస్తారు. రేమాండ్ సమాధి హైదరాబాదులోని మలక్పేట్ సమీపంలో అస్మాన్ గర్ కోటలో ఉంది. ఈ ప్రాంతం నేడు మూసారాం బాగ్గా ప్రసిద్ధి చెందింది. 1799లో జరిగిన నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కూడా నిజాం ఆంగ్లేయులకు సహకరించి టిప్పు సుల్తాన్ను హతమార్చాడు. 1799లో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో కూడా నిజాం ఆంగ్లేయులకు సహకరించి టిప్పు సుల్తాన్ను హతమార్చాడు. లార్డ్ వెల్లస్లీ 1798లో సైన్య సహకార వ్యవస్థను ప్రవేశపెట్టాడు. లార్డ్ వెల్లస్లీ 1798లో సైన్య సహకార వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ సైన్య సహకార వ్యవస్థను మొదట ఒప్పుకున్న స్వదేశీ రాజు నిజాం అలీ ఖాన్. సైన్య సహకార పద్ధతిలో భాగంగా తొలి బ్రిటిష్
రెసిడెంట్గా నియమించిన వ్యక్తి అకిలిస్ కిర్క్ ప్యాట్రిక్. ఇతను అనగా కిర్క్ ప్యాట్రిక్ బిరుదు హస్మత్ జంగ్. ఇతడు 1798 నుంచి 1805 మధ్య కోటిలో రెసిడెన్సీ భవనాన్ని నిర్మించుకున్నాడు. ఈ భవనం నిర్మాణ ఆర్కిటెక్ట్ షామ్యూల్ ఆడమ్స్. దీన్ని పర్యవేక్షించింది రాజు కందస్వామి. 1800 అక్టోబర్ 20న ఆంగ్లేయులతో కుదుర్చుకున్న సైన్య సహకార ఒప్పందం ప్రకారం నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులకు సీడెడ్ జిల్లాలు లేదా దత్త మండలాలను ఇచ్చారు. దత్త మండలాలు అంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఈ దత్త జిల్లాలకు తొలి కలెక్టర్గా 1801 నుంచి 1807 వరకు థామస్ మన్రో పనిచేశాడు. థామస్ మన్రో 1827లో కర్నూలు జిల్లాలోని పత్తికొండ వద్ద కలరా వ్యాధితో మరణించాడు. ఇతడు రాయలసీమలో 11 మంది పాలెగాళ్లను అణచివేశాడు. 1928లో ఈ సీడెడ్ జిల్లాలకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాయలసీమ అని పేరు పెట్టారు. 1928లో ఈ సీడెడ్ జిల్లాలకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాయలసీమ అని పేరు పెట్టారు. ఈ కాలంలో అంటే నిజాం అలీ ఖాన్ కాలంలో ప్రసిద్ధి చెందిన ఉర్దూ కవయిత్రి, నర్తకి మహాలకా చందాబాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈయన కాలంలోని భవంతులు మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ బంగ్లా, చార్ బంగ్లా, పురాణి హవేలీ. పురాణి హవేలీ యువాకారంలో నిర్మించారు. సికిందర్ జా గురించి తెలుసుకుందాం. సికిందర్ జా 1803 నుంచి 1829. ఇతడినే మూడో నిజాం లేదా మూడో అసఫ్ జా అంటారు. ఇతని కాలంలో 1806లో ఇతని పేరు మీదుగా సికింద్రాబాద్ నగరం నిర్మించారు. ఇతనికి ఆంగ్లేయులు అంటే పట్టదు. ఆంగ్లేయులకు పూర్తి వ్యతిరేకి. ఇతని ప్రధానమంత్రి లేదా దివాన్ మీర్ ఆలం. ఇతను హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన మీర్ ఆలం చెరువును నిర్మించాడు. ఇతని కాలంలో మొదటి రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్. తర్వాత వచ్చిన రెసిడెంటు సెడెన్హామ్. సెడెన్హామ్ మద్దతుతో చందూలాల్ను ప్రధానమంత్రిగా నియమించారు. చందూలాల్ ఉర్దూ, పర్షియా భాషల్లో సదన్ అనే పేరుతో రచనలు చేశాడు. సికిందర్ జా చందూలాల్కు రాజా బహదూర్ అనే బిరుదు ఇచ్చారు. చందూలాల్ ఆంగ్లేయులకు మంచి స్నేహితుడు. చందూలాల్ సికిందర్ జాకు ఆంగ్లేయుల నుంచి భారీగా రుణాలు ఇప్పించాడు. సెడెన్హామ్ తర్వాత వచ్చిన రెసిడెంట్ బ్రిగేడియర్ హెన్రీ రసెల్స్ నిజాం రక్షణ కోసం 1811లో రసెల్స్ బ్రిగేడ్ అనే సైనిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. దీన్నే హైదరాబాద్ కాంటింజెంట్ సైన్యం అంటారు. ఈ దళం మూడో మరాఠా యుద్ధంలో పాల్గొని పిండారీలను అణచివేసింది. రసెల్స్ బ్రిగేడ్ సైన్యాన్ని పోషించడానికి సికిందర్ జా పాలిమర్ అండ్ కంపెనీతో రుణాలు తీసుకున్నారు. ఈ కంపెనీని 1814లో విలియం పామర్ స్థాపించాడు. బ్రిగేడ్ పాలిమర్ కంపెనీకి ఇవ్వాల్సిన 60 లక్షల రూపాయల రుణాలు నిజాం తరపున రసెల్ బ్రిగేడ్ చెల్లించాడు. దీనికి ఫలితంగా ఆంగ్లేయులు ఉత్తర సర్కారులకు చెల్లిస్తున్న 9 లక్షల రూపాయలు రద్దు చేయించాడు. నాసిరుద్దౌలా గురించి తెలుసుకుందాం. ఇతన్ని నాలుగో నిజాం లేదా నాలుగో అసఫ్ జా అని పిలుస్తారు.
ఇతడు విలియం బెంటింగ్ సహాయంతో మెట్కాఫ్ పెట్టిన సంస్కరణలను రద్దు చేశాడు. ఇతని కాలంలో అనేక మంది జమీందారులు, ముఖ్యంగా మునగాల జమీందారు జగన్నాథరావు, అమ్మపాలెం జమీందారు వెంకట నరసింహారావు తిరుగుబాటు చేస్తే అణచివేశాడు. ఇతను 1846లో ఉరిశిక్షను రద్దు చేశాడు. 1834లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ను క్రైస్తవ సంఘం వారు హైదరాబాదులో స్థాపించారు. ఇది నిజాం రాజ్యంలో స్థాపించిన తొలి ఆధునిక విద్యా సంస్థ. 1854లో నిజాం రాజు జ్ఞాపకార్థం సికింద్రాబాద్లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ను స్థాపించారు. ప్రస్తుతం దీన్నే గాంధీ హాస్పిటల్గా పిలుస్తారు. ఇతని కాలంలోనే వహాబీ ఉద్యమం ప్రారంభమైంది. హైదరాబాదులో వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది నాసిరుద్దౌలా సోదరుడైన ముబారిజ్ ఉద్దౌలా. ఇతన్ని గోల్కొండ కోటలో బంధించారు. ముబారిజ్ ఉద్దౌలాకు మద్దతు పలికిన కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ ఈ వహాబీ ఉద్యమాన్ని హైదరాబాదులో అణచివేసిన రెసిడెంట్ ప్రేజర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ముబారిజ్ ఉద్దౌలా తెలంగాణలో తొలి స్వతంత్ర సమర యోధుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆంగ్లేయుల నుంచి తీసుకున్న రుణాన్ని నిజాం చెల్లించకపోవడంతో 1853 మే 21న బిరార్ సంధిపై సంతకం చేశాడు. ఈ సంధి ప్రకారం నిజాం ఆంగ్లేయులకు బిరార్, ఉస్మానాబాద్, రాయచూర్ జిల్లాలను ఇచ్చేశారు. ఇతని కాలంలో 1853లో మొదటి సాలార్ జంగ్ ప్రధానిగా వచ్చాడు. ఇతని కాలంలో 1853లో మొదటి సాలార్ జంగ్ ప్రధానిగా వచ్చాడు. 1839లో మూసీ నదిపై చాదర్ఘాట్ వంతెన నిర్మించాడు. 1846లో హైదరాబాద్ మెడికల్ స్కూల్ స్థాపించారు. దీని స్థాపకుడు డాక్టర్ మెకిన్లీ. ఇతని కాలంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అఫ్జల్ ఉద్దౌలా 1857 నుంచి 1869. ఇతని పేరు మీదుగానే హైదరాబాదులో అఫ్జల్గంజ్ ప్రాంతం నిర్మించారు. ఇతని పేరు మీద హైదరాబాదులో అఫ్జల్గంజ్ బ్రిడ్జి, అఫ్జల్గంజ్ మసీదు నిర్మించారు. ఇతని కాలంలో చౌమహల్లా ప్యాలెస్ నిర్మించారు. ఇతని కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇతని కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటును నిజాం అతని ప్రధానమంత్రి మొదటి సాలార్ జంగ్ ఉక్కుపాదంతో అణచివేశాడు. అప్పుడు బ్రిటిష్ రాణి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇతనికి ఇచ్చింది. నిజాం 50 లక్షల రూపాయలను రద్దు చేసింది. నిజాం 50 లక్షల రూపాయలను రద్దు చేసింది. ఇతని కాలంలోనే తుర్రేబాజ్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. తుర్రేబాజ్ ఖాన్ను కుర్బున్ అలీ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మెదక్ జిల్లా తూఫ్రాన్ వద్ద పట్టుకొని కాల్చి చంపారు. ఈ తిరుగుబాటును అణచివేసింది మొదటి సాలార్ జంగ్. ఇతని కాలంలోనే 1862లో పోస్టల్ శాఖను ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలోనే 1864 హైదరాబాదులో మొదటి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ను ప్రారంభించారు. ఇతని కాలంలోనే 1864లో హైదరాబాదులో మొదటి ఆంగ్ల పత్రిక దక్కన్ టైమ్స్ను ప్రారంభించారు. ఇతని కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది.
ఇతని కాలంలో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఇతని కాలంలో 1862లో మహబూబియా పాఠశాలను ప్రారంభించారు. దీని స్థాపకుడు అలీ బిల్గ్రామి. ఇతని కాలంలో 1869లో మొదటి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఇతని కాలంలో 1860 సికింద్రాబాద్లోని బొల్లారంలో బ్రిటిష్ రెసిడెన్సీ పూర్తయింది. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి నిలయంగా కొనసాగుతోంది. దీని ప్రధాన ఆర్కిటెక్ట్ షామ్యూల్స్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ గురించి తెలుసుకుందాం. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇతను 3 సంవత్సరాల వయసులోనే నిజాం అయ్యాడు. 3 సంవత్సరాల వయసులోనే నిజాం అయ్యాడు. ఇతని సంరక్షకులు 1 మొదటి సాలార్జంగ్, 2 అమీర్ ఈ కబీర్, 3 నరేంద్ర బహదూర్. ఇతని బిరుదులు 1 లిటిల్ ఫెలో, 2 రంగ్ రంగేలి రాజా, 3 మహబూబ్ పాషా. ఇతనికి 1844లో పట్టాభిషేకం చేసింది లార్డ్ రిప్పన్. 1884లో మొదటి సాలార్జంగ్ తర్వాత రెండో సాలార్జంగ్, ఇతని అసలు పేరు మీర్ లాయక్ అలీ ఖాన్ ను దివాన్గా నియమించారు. 1854 ఫిబ్రవరి 21న రెండో సాలార్జంగ్ పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను రాజభాషగా ప్రకటించారు. ఇతని కాలంలో దివాన్ మీర్ ఉల్ ఉమ్రా 1884 నుంచి 93 మధ్య కాలంలో ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించారు. 1895లో ఫలక్నుమా ప్యాలెస్ను నిజాంకు బహూకరించారు. ఫలక్నామా అంటే ఉర్దూలో ఆకాశ దర్పణం అని అర్థం. దీని రూపశిల్పి విలియం వార్డ్ మారెట్. ఇతని కాలంలోనే ముల్కీ నాన్ ముల్కీ చట్టం అమల్లోకి వచ్చింది. ముల్కీ అంటే స్థానిక లేదా దేశీయులు అని, నాన్ ముల్కీ అంటే స్థానికేతరులు అని అర్థం. ముల్కీ ఉద్యమ నాయకుడు కిషన్ రావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.